ఒక వేద భాగం చదువుకొని వాక్యములోనికి రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకూడదు, జ్ఞానులని సిగ్గుపరచుటకు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులని సిగ్గుపరచుటకు దేవుడు లోకములో వెర్రివారినే ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. జ్ఞానులుగా ఉన్న వారినే, గొప్ప వారిని సిగ్గుపరచుటకు సర్వశక్తి కలిగిన దేవుడు లోకములో ఏ యోగ్యత లేని వారినే ఏర్పరచిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొందరినే సిగ్గుపరచడానికి, కొందరినే సిగ్గుపరచడానికి దేవుడు బలహీనమైన వారినే ఎన్నిక చేయాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? లోకములో జ్ఞానులు ఉన్నారు, సమృద్ధులు గల వారు ఉన్నారు, సంపద కలిగిన వారు ఉన్నారు, ఉన్నతంగా ఉన్న వారు ఉన్నారు. అలాగే ఉన్న శ్రేష్ఠుడుగా ఉన్న వారందరినే సిగ్గుపరచుటకు ఏ యోగ్యత లేని వారినే ఎన్నిక చేయాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాలం వాక్యమును వినిన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ నేను ఏమి లేదు, నేను బలహీనుడు, నాకు ఎవరు లేదు అని ఆలోచనతో కూర్చుండే, నిన్నే ఉన్నతంగా మార్చడానికి ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. చాలా మంది బ్రదర్స్ ఉన్న ఈ దావీదు, 8 మంది సహోదరులు జ్యేష్ఠులు ఉన్నారు. వారందరూ మంచి ఆరోగ్యములతో కూడా సైన్యములో పనిచేస్తున్నారు, మిలిటరీలో సేవ చేస్తున్నారు. బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్ అందరూ ఇక్కడ ఉన్నారా? దావీదు ఒక జ్యేష్ఠ సహోదరులందరూ మంచి ఆరోగ్యదుడ గాత్రుడుగా సైన్యములో ఉద్యోగం చేసి ఇంటిలో డబ్బు సంపాదించినప్పుడు చిన్నవాడైన దావీదు, పొట్టివాడైన దావీదు అడవిలో మేకనే కాచుకొని అడవిలో తిరిగిన వాడు దావీదు. అందరు ఇక్కడ వినండి. హల్లెలూయా. మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ఇంటిలో అనేక మంది ఉన్నతంగా మారినప్పుడు, మీ చుట్టుపక్కల ఉన్న అనేక మంది ఉన్నతమైన స్థానములో ఉన్నప్పుడు, దావీదులాగా వాడు పొట్టివాడు గొర్రెల వెనక తిరిగినప్పుడు దావీదు అక్కడ నుండి అడవిలో నుండి తీసి రాజుగా మార్చిన ఒక దేవుడు బలహీనమైన వారిని వాడుకోవాలని ఇష్టపడిన వాడు. ఇశ్రాయేల్ సైన్యం అందరూ భయపడి, ఇశ్రాయేల్ సైన్యము రాజు, ఇశ్రాయేల్ రాజు కూడా భయపడి 40 రోజు భయముతో గోలియాతు విషయంలో మారి నిలబడినప్పుడు బలహీనుడైన పొట్టివాడైన దావీదుతో యుద్ధం జయించడానికి చేయి చాపిన ఒక దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాలం మీ బలహీనతనే ఉన్నతంగా మార్చాలని ఇష్టపడిన దేవుడు ఉంటుందని నమ్మిన వారు ఉండే చప్పట్లతో దేవుని ఆరాధించండి. ఈ రోజు నిన్నే ఘనతగా మార్చడానికి ఇష్టపడిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. బలహీనత కొందరినే సిగ్గుపరచుటకు దేవుడు లోకములో వెర్రివాడుగా ఉన్న వారినే వాడుకొని ఒక దేవుడు ఉండే మన బలహీనతలనే పట్టించుకోకుండా ఉన్నతంగా మార్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని మీ నిజంగా నమ్మితే దేవుని ఆరాధించుకొని ఉండాలి. ఆరాధించినప్పుడు మీ విషయమునికి విడుదల దయచేయడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు కొందరినే వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. మీరు మనస్ఫూర్తిగా సమర్పించిన ఎడల ఈ ఉదయకాలం కొన్ని కుటుంబం అనే దేవుడు తన కొరకు వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. నమ్మిన వారు మాత్రం దేవుని ఆరాధించుకొని కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. మీరు విశ్వాసముతో ఒక్కసారి ఆరాధన చేస్తే, నేను చెప్పినావు కదా, నేను చిన్నప్పుడు ఈ పిల్లలు ఇక్కడ ఎలా కూర్చున్నారో ఇప్పుడు మన పిల్లలు అందరూ మంచివాడు నాలాంటి స్వభావం అప్పుడు కలిగిన వారు ఎవరు లేదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నా ఇంటిలో ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఎప్పుడు ఎట్టు పోయినా కూడా డాడీ మమ్మీ వారికి ఏ రిస్ట్రిక్షన్ కాదు. ఒక్కటి మాత్రం ఉంది, సాయంత్రం 8:30కి ఇంటిలో ఉండాలి. అది ప్రార్థనా సమయం. సాయంత్రం 8:30కి ఇంటిలో ఉండాలి. డాడీ చెప్పిన ఒక మాట ఉంది, కొంచెం మందు తాగితే ప్రాబ్లం ఏమీ లేదు, పురుషులు అయితే కొంచెం తాగుతుంది. ఇప్పుడు తాగిన వారికి కొంచెం హ్యాపీ అనిపిస్తున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారి డాడీ కూడా అలాగే చెప్పినావు కదా. సిగరెట్ అంటే డాడీకి అంతా ఎక్కువ చదువు ఏమీ లేదు, సిగరెట్ తాగితే కూడా ప్రాబ్లమే లేదు, పురుషులు అయితే ఒకవేళ తాగుతుంది. కానీ దేవుని కృప వలన నేను ఇది రెండు వాడలేదు. అన్ని స్వాతంత్ర్యం నా డాడీ నాకు ఇంటిలో ఇచ్చాడు. బయట పొద్దున్న స్కూల్ లేని రోజంతా బయటకి పరిగెత్తిపోయి ఇప్పుడు మామిడికాయ తినాలంటే అది కింద కూర్చోండి కాదు, మామిడి చెట్టు ఎక్కి మీద కూర్చోండి మామిడికాయ తింటుంది. చెట్టు మీద అక్కడ పక్కన కిరాణా షాపుకి వెళ్ళి ఉప్పు ఉల్లి మిర్చి తీసుకొని పేపర్లో కప్పుకొని నేను ఫ్రెండ్స్ మామిడి చెట్టు ఎక్కి మామిడి చెట్టు మీద కూర్చోండి తిని కడుపు తిండిన తర్వాత కిందకి దిగి వస్తుంది. ప్యారెట్ని కనపడితే ప్యారెట్ ఎంత పెద్ద చెట్టు మీద ఉండే ఆ ప్యారెట్ కూడు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇంటిలో పెంచుతుంది. ఇదన్నిటికీ నేను ముందే ఉన్నాను. మీకు ఒకవేళ ఊహించడం కూడా సాధ్యం కాదు. హల్లెలూయా. కానీ ఆ నన్ను దేవుడు పిలిచి ఆయన కొరకు ఆత్మని సంపాదించుట ఈ కాలములో ఈ దినములో దేవుని కొరకు దేవుడు కొందరిని వాడుకోవాలని ఇష్టపడిన దేవుడు ఉన్నాడు. ఎంత బలహీనంగా ఉండే కూడా నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 41, 42 వచనాలు ఒకసారి చదవండి. అందరు విన్నారా? వినలేదు. అందరు వినలేదు. మళ్ళీ ఒక్కసారి కూడా చదవండి. సమరియా పట్టణస్థులు యూద వంశస్థులు కాదు, దేవుని బిడలు కాదు, అన్ని జనులలో ఉన్నవారు. సమరియలో సాధారణంగా యెహూదులు యూద వంశస్థులు సమరియా ప్రాంతంలో కూడా నడిచి వెళ్ళరు. అది తక్కువ చూపిన వారందరూ నివసించిన స్థలము సమరియా. ఆ సమరియలో ఒక స్త్రీ, పాపిని అయిన ఒక స్త్రీ, వ్యభిచారిణి అయిన ఒక స్త్రీ, హల్లెలూయా, ఆ స్త్రీ ద్వారా ఆ పట్టణమంతా, హల్లెలూయా, పట్టణములో పాపిని అయినా వ్యభిచారిణి అయినా 5 భర్తలతో జీవించి ఇప్పుడు భర్త కాకుండా ఒక్కరిని దగ్గర పెట్టుకొని జీవించిన సమరియా స్త్రీ. అందరు ఇక్కడ ఉన్నారా? ఆ సమరియా స్త్రీ మాటను బట్టి సమరియా పట్టణంలో ఉన్న జనమంతా చెప్పిన మాట, మీరు చెప్పినట్లుగా మేము అతని ద్వారా ఉన్న మాట విని ఉన్నారు, ఇక మీదట మీ మాట అక్కర్లేదు, మేము డైరెక్ట్ వింటున్నారు, హల్లెలూయా అని చెప్పి ఆ సమరియా పట్టణమంతయు యేసయ్య దేవునిలోనికి రావడానికి కారణమైంది. హల్లెలూయా. వ్యభిచారిణి అయిన ఒక సమరియా స్త్రీ దేవుడు వాడుకొని ఒక పట్టణమనే మార్చడానికి. అందరు ఇక్కడ ఉన్నారా? మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న కొదవలు, మనలో ఉన్న పోరాయములు, మనలో ఉన్న తక్కువగా ఉన్న అనుభవములన్నిటినీ వాడుకోవాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీ గురించి మనము వినినప్పుడు 4వ అధ్యాయం 11, 12 వచనములో యేసయ్య దేవుడు నీళ్లు త్రాగడానికి ఒక బావి దగ్గరికి రావడం అందరికీ తెలుసు కదా. ఇటు చూడండి, బావి దగ్గరికి రావడము, బావిలో నీళ్ళు అడగడము, ఆ మాట అంతా మనకు తెలుసున్నది. కానీ ఈ సమరియా స్త్రీ వ్యభిచారిణి అయినా పాపిని అయినా
సమరియా పట్టణంలో దుర్మార్గంలో జీవించిన ఈ స్త్రీ ఒక మాట, ప్రభువా ఈ బావి లోతైనది, పాత్రం ఏది మీ చేతిలో లేదు, ఇంకా మళ్ళీ జీవజలము, అందరిక్కడికి ఈమె చెప్పిన మాట, జీవజలము ఎలాగునా మీకు దొరుకు. హల్లెలూయా. ఈ బావి మా పితరుడైన యాకోబు మాకు అనుగ్రహించినది. హల్లెలూయా. అందరు ఎక్కడ ఉన్నారా? యాకోబు యూదా వంశస్థులలో పుట్టినవాడు యాకోబు. సమరియా వారు యాకోబు యూదా వంశస్థులతో ఏ సంబంధం లేనివాడు. హల్లెలూయా. ఆ సమరియా స్త్రీ చెప్పిన మాట, జీవజలం మీకేలా వస్తుంది? ఈ బావి అయితే మా పితరులైన యాకోబు మాకు అనుగ్రహించినది. అది అన్ని జనులలో ఉన్న సమరియా స్త్రీకి ఎలా అవుతుంది యాకోబు పితరుడుగా? కానీ ఆమె విశ్వాసముతో దానిని ఒప్పుకున్నాడు. మా పితరులు, మేము కూడా దానితో సంబంధమైన వాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. సమరియకి యూదా వంశస్థులతో ఏ సంబంధం లేని కాలములో సమరియా స్త్రీ అయిన, వ్యభిచారిణి అయిన, పాపిని అయిన సమరియా స్త్రీ చెప్పిన మాట, మా పితరుడైన యాకోబు మాకు అనుగ్రహించిన బావి ఇది. హల్లెలూయా. మీ జీవితం ఏ సాహచర్యములో ఉండే, ఎంత మాత్రం పాపాత్ముడుగా, ఎంత మాత్రం దేవునిలో నుండి దూరంగా సంచరించిన వారమైతే కూడా మీ హృదయములో ఉన్న దేవుని యొక్క స్పందన. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ దేవునితో ఆలోచన అడిగినది ఒకటి, దేవా ఈ సాహచర్యములో పుట్టి పెరిగిన నన్ను నీవు మీ సేవ కొరకు ఎందుకు పిలిచిందంటే, దేవుడు నాలో చూసినది, నేను అనుకున్నది చిన్నప్పటి నుండి ఆలయముతో ఉన్న నా ఒక లైఫ్ లో ఒక ఇంపార్టెంట్. క్రమంగా మందిరంలో వెళ్తుంది, స్కూల్ కూడా క్రమంగా పోతుంది. ఎన్నిసార్లు కొట్టినా, ప్రతిరోజు పనిష్మెంట్ తీసుకోకుండా నేను ఉండలేదు స్కూల్లో. పనిష్మెంట్కి ప్రతిరోజు క్లాసు బయట, ప్రతిరోజు సారు కొట్టడము, ప్రతి వారంలో నెలకి 2 సార్లు అయినా డాడీనే స్కూల్లోనికి పిలిపించడం, ఇదంతా ఉండే కూడా. అదే విధంగా ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. స్కూల్ మానేయడం అన్నదే అసలు లేనే లేదు. అదే విధంగా నాలో ఉన్న ఒకటి, ప్రతి వారం చర్చకి వెళ్తుంది, ప్రతి వారం చర్చకు వెళ్తుంది, ప్రతి మీటింగ్కి వెళ్తుంది, ప్రతి మీటింగ్ లో పాలు పొందుతుంది. ఏదో ఏంటిదో తెలియదు, దట్స్ అన్ ఇంట్రెస్ట్. దేవుడు అది చూసినావు. హల్లెలూయా. నీవు నా కొరకు బయలుదేరితే ఇదంతయు నేను నా కొరకు వాడుకుందా. దేవునికి స్తోత్రం. సమరియా స్త్రీకి తెలిసిన విషయము, దేవుడు అనుకున్నారు ఈమెనే దేవుని కొరకు వాడుకోవడానికి యోగ్యురాలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రమే. వేద భాగము 11, 12 కిందకి చదవండి. లోతైనది, ప్రైజ్ ది లార్డ్. ఈ బావి మాకు అనుగ్రహించినది తండ్రి అయిన యాకోబు. మన బలహీనతలనే ఈరోజు మీతో చెప్పాలని ఆశపడినది. అందరూ పరిపూర్ణుడుగా ఉన్నాడని నేను చెప్పడం లేదు, కానీ మన బలహీనతలనే మార్చి వాడుకోవాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన బలహీనతలనే తుడిచి వేసే, మమ్మల్ని పవిత్రుడుగా చేసి తన రాజ్యం కొరకు వాడుకోవాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఈ స్త్రీతో మాట్లాడిన విషయం అంతా మనకు తెలుసు. 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు వస్తున్నాడని నేను ఎరుగుదు. హల్లెలూయా. ఈమె మాట్లాడినప్పుడు ఈమె మనసులో ఒక వ్యభిచారిణి, పట్టణంలో పాపిని అయిన స్త్రీ, ఎవరు ఇష్టపడిన లేని అయిన ఒక స్త్రీ,
ఆ స్త్రీ చెప్పినప్పుడు, ఇక మీదట నాకు దాహం రాకుండాను, నీళ్లు త్రేవడానికి ఇంత దూరం నేను రాకుండా ఉన్నట్లుగా నాకు సహాయం చేయి. అందరు ఇక్కడ ఉన్నారా? యేసయ్య దేవునితో ఈ స్త్రీ అడిగిన ఒక మాట, నాకు ఇంకా దాహం రాకుండా, ఇప్పుడు ఈ మధ్యాహ్నం 3 గంటలకి బావి దగ్గరికి ఉట్టిగానే ఒక పాత్రం పట్టుకొని నీళ్ళకి వ్యభిచారిణి అయిన స్త్రీ రావడము వాస్తవంగా నీళ్లు తేవడానికి కాదు. ఉద్దేశం వేరే ఉంది. ఆమె ఆ సమయంలో 3 గంటల సమయంలో భయంకరమైన ఎండాకాలంలో ఎవరు బయటకు రాలేని సమయంలో సాధారణంగా ఆ ప్రాంతంలో బయటకు వచ్చిన వారు 2 గుంపు, ఒకటి దొంగలు, రెండవది వ్యభిచారం చేసిన వారు. ఆ ఒక్క ఉద్దేశంతో కూడా దాహమన పేరు మీద పాత్రం పట్టుకొని వచ్చిన స్త్రీ యేసయ్యతో చెప్పిన మాట, ఇక మీదట ఈ దాహం నాకు రాకూడదు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెల్లించండి. పాప జీవితం జీవించాలి, పాపములో జీవించాలి, పాపం చేసుకొని నేను ఉండాలి. ఆ విధమైన దాహం మీదట నాకు రాకుండా సహాయం చేయి. హల్లెలూయా. ఒక సమరియా స్త్రీ ద్వారా పట్టణం మొత్తం మారడానికి బలహీనురాలైన సమరియా స్త్రీని వాడుకొని ఒక దేవుడు మన జీవితంలో రహస్యంగా దాచిపెట్టిన పాపముని తుడిసి దేవుడు వాడుకొని ప్రాంతముని సంపాదించాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. నమ్మిన వారి చేతులెత్తి దేవుని కనపరచాలి. హల్లెలూయా. సమరయ స్త్రీ కొంచెం దాచిపెట్టడానికి ప్రయత్నం చేసి కొన్ని విషయమనే మీ భర్తనే తీసుకురండి అని చెప్పినప్పుడు ఈమె కొన్ని విషయమనే దాచిపెట్టడానికి ప్రయత్నం చేసింది. నాకు భర్త లేదని అన్నారు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట, దేవుడు చూసినది మన హృదయంలోనికి దేవుని బిడలాగా, మన హృదయంలోనికి చూసిన ఒక దేవుడు ఉన్నారు. బయట అన్ని మనం ఒకేగా ఉండే కూడా హృదయంలో ఉన్నదందయు ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుతుంది. అగ్నిమయమైన కన్నులు ఎదుట మరువుగా ఉండడం, దాచి ఉండడం ఏ మనుష్యుని కూడా సాధ్యం కాదు. హల్లెలూయా. హృదయమనే చూసి యేసయ్య అన్నారు, మీకు 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు మీ భర్త కూడా కాదు. ఆయన సన్నిధిలో మనము దూరం వెళ్ళి మనము రాబార్చిన ఎడలా అక్కడ కూడా మనల్ని చూసిన ఒక దేవుడు, సముద్రం మనకు అందరం వెళ్ళి మనము ఉండే అక్కడ కూడా తన చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించిన దేవుడు. ఆయన కన్ను దృష్టి నుండి దూరమైపోవడం ఎవరి వలన సాధ్యం కాదు. ఆ స్త్రీని చూసి అన్నారు, మీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు మీ భర్త కాదు. ఈమె అన్నారు, ఈ దాహం నాకు ఇక మీదట ఉండకూడదు. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? మీ జీవితమనే మార్చడానికి, జీవిత సాహచర్యమనే మీ బ్రతుకినే మార్చడానికి మీ హృదయంలో ఉన్న నిర్ణయం, ఈ దాహం ఇక మీదట నాకు ఉండకూడదు. చేతులెత్తి స్తోత్రం చెల్లిస్తావా? మమ్మల్ని ఎరిగిన ఒక దేవుడు, మమ్మల్ని ఉన్న విధంగా ఎరిగిన ఒక దేవుడు, ఒక సాహచర్యంలో మనం అదే విధంగా జీవించిన వారం కావచ్చు. అంబరు తిని, కళ్ళు తాగి, గొడవలు చేసి, బూతులు మాట్లాడి, ఇష్టానుసారంగా జీవించి, ఎవరికి విధేయత లేకుండా, సాక్ష్యం లేకుండా మనం అనేక కార్యములు చేసిన వారం, జీవించిన వారములో కావచ్చు. కానీ దేవుని యొక్క పిలుపు మన దగ్గరికి వచ్చిన టైంలో, హల్లెలూయా, ఆ దాహం ఇక మీదట నా జీవితంలో రాకుండా, ఆ నీళ్లు తేవడానికి కింద దూరం నేను రాకుండా నాకు సహాయం చేయము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బలహీనమైన వారినే వాడుకోవాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నాడు. కూర్చున్న దేవుని బిడలారా, ఎంతమంది హృదయంలో ఆశపడుతున్నాడు, దేవా నన్ను ఒక్కసారి మార్చండి, నన్ను ఒక్కసారి మార్చండి, నన్ను, నా కుటుంబం అనే ఒక్కసారి మార్చండి. నా ద్వారా ఈ రామగుండం ప్రాంతం అనే దేవుడు దేవుని కొరకు సంపాదించాలి, నా కుటుంబం అనే మార్చండి. నా ద్వారా నా కుటుంబం బాధపడుతున్నారు, నా ద్వారా నా కుటుంబస్తులు వేదన పడుతున్నారు, నా ద్వారా నా పిల్లలు వేదన పడుతున్నారు. హల్లెలూయా. సమరియా స్త్రీ
తన దగ్గర ఉన్న ఆ పాత్రం పక్కన పెట్టి పరిగెత్తి పట్టణంలోనికి వెళ్ళి ఒక మాట అన్నారు, నా సమస్త కార్యమనే చెప్పిన వాడొకడు బావి దగ్గర కూర్చున్నాడు. అందరు ఇక్కడ ఉన్నారా? మన సమస్త దానినే ఎరిగిన వాడొకడు ఉన్నాడు. నా సమస్త విషయమనే చెప్పిన వాడొకడు. ఒక్కవేళ అతడు క్రీస్తు కావచ్చు. హల్లెలూయా. బలహీనమైన వారిని జ్ఞానులని సిగ్గుపరచుటకు లోపములో దేవుడు వెర్రి వాడిని వాడుకున్నాడు. ఈ ఆరాధనలో మనము వచ్చి కూర్చున్నది మన గొప్ప యోగ్యత కలిగిన వాడుగా ఉన్నందుకు కాదు, దేవుడు మమ్మల్ని ప్రేమించుట వలన. జ్ఞానులని సిగ్గుపరచుటకు బలహీనమైన మమ్మల్ని దేవుడు ఏర్పరచినందుకే ఆలయంలో మనము కూర్చున్నారు ఈ ఉదయకాలం. హల్లెలూయా. దేవా, నన్ను కన్ను మూయక ముందు, ఆయుస్సు ముగింపక ముందు, వాడిపోక ముందు మీ కొరకు నన్ను ఒక్కసారి వాడుకో దేవా. ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవా, నన్ను వాడుకో. మన బ్రతుకినే, మన కుటుంబమనే, మన పిల్లలనే, మన తరములనే ఉన్నతంగా మార్చాలని ఇష్టపడిన ఒక దేవుడు. దేవుని బిడ్డలారా, వాక్యం విన్నుట అన్నది కాదు ప్రాముఖ్యం, వాక్యమని అనుసరించాలి. హల్లెలూయా. వాక్యం విని పోవడం కాదు, వాక్యమని అనుసరించాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవునితో చెప్పాలి, దేవా ఈ రోజు మాట్లాడిన వాక్యమని అనుసరించడానికి కృప దయచేయి, జీవించడానికి కృప దయచేయి. హల్లెలూయా. పాడుదావా? ఒక్క నిమిషం మనం అందరం కలిసి హృదయమలో పాడుదావా? స్వరమెత్తి, దేవా వాడిపోకముంటే మనం వాడుకో. ఎప్పుడు కన్ను మూయెత్తుదో నాకైతే తెలియదు, మనకు చుట్టూ ఏమి జరుగుతున్నారో మనకైతే తెలియదు, కానీ ఎంత మాత్రం ప్రమాదములు. ఉన్న స్కూల్లో ఒక టీచర్ నా దగ్గరికి వచ్చి అన్నారు, నా అక్క బిడ్డ సంవత్సరన్నర మాత్రమే ఉంది, ముస్లిం సహోదరి టీచర్. ఒక నిమిషము, నా సహోదరి బిడ్డ సంవత్సరన్నర ఉంది, హార్ట్కి 2 హోల్ ఉంది, చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఒక్కసారి ఫాదర్ మీరు ప్రార్థన చేస్తావా? నేనన్నారు, మీరు నమ్మిన ఎడలా, విశ్వసించిన ఎడలా ప్రార్థన చేస్తామని చెప్పి మేము నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మా ఇంటిలో కూడా యేసయ్యలో నమ్మిన వారు ఉన్నారు, వారు చెప్పినదంతా మేము అప్పుడప్పుడు వింటున్నారు. నా సహోదరి కూతురు కొరకు ప్రార్థన చేయండి, నూనె తీసుకొచ్చింది, నీళ్లు తీసుకొచ్చింది, నేను స్కూల్లో ప్రార్థన చేసి ఆమెకిచ్చింది. 2 రోజులు వాడుకున్న తర్వాత నాకు అన్నారు, ఫాదర్ ఆపరేషన్ కంపల్సరీ కావాలన్నారు, ఆపరేషన్ కంపల్సరీ చెయ్యాలి, కానీ ఆమె బ్రతకాలి. డాక్టర్ ఆపరేషన్లో గ్యారంటీ ఏమి చెప్పడం లేదు, సంవత్సరన్నర మాత్రమే, హృదయమునకు 2 రంధ్రం ఉంది, ఏదైనా జరుగుతుంది. నిన్న స్కూల్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత పరిగెత్తి నా దగ్గరికి వచ్చి అన్నారు, హైదరాబాద్లో ఆపరేషన్ మంచిగా జరిగింది, పాప మంచిగానే ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇంకా కంటిన్యూగా నా పాప వరకు ఫాదర్ మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఆలగించిన దేవుడు అని. మన దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం. జమ్మికుండైలో మనము మన రాణి తమ్ముడు పెళ్ళి 7 సంవత్సరం అయింది. మన ఫిల్టర్ డొనేట్ చేసినది వారి కుటుంబం, ఫిల్టర్ డొనేట్. అతడు హిందూగా ఉంది, భార్య మాత్రం క్రైస్తవుడుగా ఉంది. మనము ఈ ప్రార్థనలో 40 రోజు ఉపవాసంలో మన సంఘం అక్కడ పోయి వారి కుటుంబంలో ప్రార్థన చేశాడు. వారి కొరకు ప్రార్థన చేసి 7 సంవత్సరం తర్వాత ఇప్పుడు 400, 500 దేవునికి స్తోత్రం. దేవుడు గొప్పవాడు, మొర ఆలకించిన దేవుడు.
ఇంకా ఎన్నెన్నో చరిత్రములు, కథలు, చరిత్రములు, సాక్ష్యములు మనం కన్ను ముందే ఉంది. మన దేవుడు అద్భుతకరమైన దేవుడు. ఒక్కటి మాత్రము, బలహీనుడైన వాడిని వాడుకోవాలని ఇష్టపడిన వాడు. ఈ ఉదయ కాలంలో ఆరాధనలో కూర్చున్న మనము ప్రార్థన చేసుకొని కూర్చోవాలి. నేను అనేక విషయములో నేను బలహీనుడుగా ఉన్నాడు, అనేక విషయములో నాకు కొనువుగా ఉంది, అనేక విషయములో నేను పాపములో ఉన్నాడు, నన్ను ఒక్కసారి వాడుకో. మీ బ్రతుకినే కుటుంబమనే మార్చిన దేవుడు ఉన్నాడు. నమ్మిన వారు మాత్రం చప్పట్లు కొట్టి పాట పాడి దేవుని మహిమ కొరచుకుందాం. వాడిపోకముందే వాడుకో. ఒక్క చెక్క కన్నీటితో పాడడం సాధ్యమైతే పాడి దేవుని గణపరచండి. అందరూ కలిసి వాడిపోకముందే నన్ను వాడుకో, గోరే 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 యేసయ్యా. సరమెన్ని సరమెన్ని యేసయ్యా. ఓ గోరే రక్తం నన్ను వాడుకో, గోరే గోరే నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో, కోకముందే నన్ను వాడుకో. ఓ గట్టిగా ముందే ఓ గోరే ఆమేన్ 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 గోరే హల్లెలూయా ఆమేన్ 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 హీబ్రియల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. హీబ్రియల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి రహాబు అన వేశ్య విశ్వాసమును బట్టి రహాబు అన వేశ్య దేవుడు యెహోషువ పంపించిన వారినే కాపాడుట వలన అవిధేయతలతో పాటు నశించిపోకుండా దేవుడు కాపాడినాడు. అందరు ఎక్కడ ఉన్నారా? అపోస్తలుడు పౌలు హీబ్రియల్కు పత్రిక రాసిన 11వ అధ్యాయములో ఆమేన్ ఇటు హీబ్రియల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసులు ఒక లిస్ట్. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అని 32 మంది పేరు రాసి ఉన్నారు. హల్లెలూయా. 32 మంది విశ్వాసమును బట్టి వారు దేవుని సన్నిధిలో గొప్పవాడాయే.
విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి సారాయి, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి మోషే, విశ్వాసమును బట్టి సమూయేలు, ఇంకా చెప్పి 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 వచ్చిన తరాలు. దాని మధ్యలో విశ్వాసమును బట్టి వేశ్య అయిన రాహాబు. ఓహ్, అందరు ఇక్కడ ఉన్నారా? మంచివాడని అనుకుని ఎవరు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎన్నో బలహీనలతో కూడిన వారము దేవుని సన్నిధానములో. కానీ పరిశుద్ధ గ్రంథములో రాసినప్పుడు విశ్వాసులు ఆ ఒక చరిత్రములో 32 విశ్వాసుల పేరు రాసిన మధ్యలో రాహాబు అన్న వేశ్య పేరు కూడా రాసి పెట్టి ఉంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది దేవునికి స్తోత్రం చేయాలని అనిపిస్తున్నారు? మన బలహీనతలని ఎరిగిన వాడు, మన రహస్య పాపమని ఎరిగిన వాడు, మన కొదవలని ఎరిగిన వాడు, దాచిపెట్టిన విషయమని ఎరిగిన వాడు మమ్మల్ని ఉన్నతంగా మార్చాలని ఇష్టపడుతున్నారు. ఒక వేశ్య పేరు పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టి ఉంది. అది విశ్వాసుల లిస్టులో. విశ్వాసులు లిస్టు రాసిన 32 మంది పేరుతో పాటు రాహాబు అనే వేశ్య ఇంకా మాట్లాడినది, అవిశ్వాసులతో నాశనమైపోకుండా దేవుడు ఆమెను కాపాడినావు. దేవునికి స్తోత్రం. ఇక్కడే స్తోత్రం చెల్లించాలి. దేవా, నరగమనకి పాత్రుడుగా ఉన్న నన్ను, యోగ్యుడుగా లేనన్న నన్ను, అయోగ్యత లేకుండా ఉన్న నన్ను మీరు పరలోక రాజ్యమునకి వారసులుగా మార్చడానికి ఇష్టపడిన వాడా. ఓ, రాహాబు అనే వేశ్యనే, స్త్రీనే విశ్వాసులు లెక్కలో రాసి పెడితే దేవా నన్ను కూడా మార్చగలిగిన దేవుడే కదా దేవా. హల్లెలూయా. అపవాది ఎప్పుడు మనతో మాట్లాడినది, అపవాది అయిన సాతాన్ ఇటు అపవాది అయిన సాతాన్ ఎల్లప్పుడు మనతో మాట్లాడిన ఒక మాట, నీవు పాపియే, నీవు నాశనమైపోతుంది, మీ కుటుంబం నాశనమైపోతుంది, పరలోకం మీకు రానే రాదు, పరలోకంలో మీరు చేరను, నీవు నాశనమైపోతుంది, మీ బ్రతుకు ఇంతే అని చెప్పి అపవాది పోరాడినప్పుడు దేవుడు మనతో మాట్లాడినది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతిమంతులనే కాదు, నేను పాపుల కొరకే లోకంలోనికి దిగి వచ్చాడు, మీ కొరకు నేను అద్భుత కార్యమనే చేయబోతున్నానని. హల్లెలూయా. అపవాదినే దులిపి పడేయాల. దేవునికి స్తోత్రం. వెళ్ళిపో. రాహాబు అనే వేశ్య విశ్వాసమును బట్టి నాశనమైపోకుండా, అవిశ్వాసాలతో పడిపోకుండా, నాశనమై నరకమునకు పాత్రుడుగా మారకుండా దేవుడు ఆమెను కాపాడి నడిపించిన యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోనికి త్వరగా రండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి ప్రయాణం అయిపోయి వెళ్తుండగా మోషే నాయకత్వం అయిపోయిన తర్వాత మోషే హోరేబు పర్వతములో చనిపోయి అక్కడే సమాధి చేసిన తర్వాత, అందరు ఇక్కడ వింటున్నారా? మోషే నాయకత్వమైన తర్వాత దేవుడు యవనస్తుడైన యెహోషువనే నాయకుడుగా ఏర్పాటు చేశాడు. దేవుడు మోషేకి ఒక కర్ర ఇచ్చిన ఎడల, ఈ కర్రతో మీరు బయలుదేరు, నేను అద్భుతం చేస్తా. మోషేకి దేవుడు ఇచ్చిన అనుగ్రహం ఏంటిది? చేతకర్ర. యోషువాకి కర్ర ఏమి ఇవ్వలేదు, నీవు పోయి యుద్ధం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ముందున్నది యుద్ధము, మోషేకి ఇచ్చినది కర్ర, దానితో నేను విడిపిస్తా. యెహోషువ బయలుదేరినప్పుడు సిద్ధి మన స్థలంలోనికి వచ్చినప్పుడు వారిప్పుడు వెళ్ళి ఇటు ఐగుప్తులో నుండి నడిపించి పాలు తేను ప్రవహించిన కానాను. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? కానాను గురించిన మాట ఏంటిది? పాలు తేను ప్రవహించిన కానాను అనే అర్థము ఫలభూష్టమైన దేశం. హల్లెలూయా. అక్కడ బర్రెలు, ఎద్దులు, అన్ని మృగములు, జంతువులు అంతా ఉంది, మేకలు అంతా ఉన్నాయి. సమయంలో 3 సారి పాలు పిండ లేకపోతే
ఆ పాలు జారుతే ఉంది. 3 సారి పాలు పిండాలి అక్కడ ఉన్న మృగమనికి. తేను చెట్టులో అటు ఇటు తేను ఉండే సమయమునికి తీయకపోతే అది చుక్కగా కిందకి పడుతుంది. అంత ఫలపుష్టమైనది. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక ద్రాక్ష పండు తీసుకురావాలండి. ఇప్పుడంటే ఇంత పొడుగున్నదే చిన్నదే దొరుకుతుంది. ఆ కాలంలో 4 మోసుకొని వచ్చినట్లుగా ఉంది ఒక పండు అంటే ఒక గెల. అంటే మనం ఒక 6 అడుగు 7 అడుగు ఎత్తు ఉన్న విధంగా అంత పెద్ద గల ఎక్కడ కనానిలో ఉన్నది. అందుకే ఆ మాటను బట్టి పాలు తేను ప్రవహించిన కనాను. ఆ కనానిలోనికి వెళ్ళక ముందు వారు మొట్టమొదటిగా వారు శమరియాలోనికి ప్రవేశించారు. ఎరికో పట్టణం అంతా భయంకరమైన గోడతో మొత్తం కట్టి ఉంది. ఆ గోడ లోపల ఎరికో పట్టణస్థులు, బయటకు ఎవరు రాదు, లోపలికెవరు పోవడానికి వీలు. అంత భయంకరమైన గోడతో ఎరికో పట్టణస్థులు ఉన్నారు. పాపముతో నిండి ఉన్న పట్టణం. అందరు ఇక్కడ ఉన్నారా? ఈ పట్టణం మనకి దగ్గర వచ్చినప్పుడు లక్ష మంది ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలు వారితో వచ్చినప్పుడు ఈ యెహోషువ మన స్థలములో వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి, నాయకులు పెద్దవారిని ఇద్దరిని పిలిచి వారితో అన్నారు, మీరు రహస్యంగా ఈ ఎరికో కోట లోపలికి వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉంది, మనకు వెళ్ళి యుద్ధం చేయడం సాధ్యమవుతుందా, వారితో గెలవడం సాధ్యమవుతుందా, అక్కడ ఉన్న మనుష్యుడు ఎలా ఉంది, వారికి ఉన్నదంతటిని గురించి తెలుసుకొని రండి అని చెప్పి పంపించాడు. ఎక్కడికి వెళ్ళాలి, లోపల పరిస్థితి ఏది వారికి తెలియదు. కానీ వారు రహస్యంగా పోయి వెళ్ళినప్పుడు లోపలికి ఆహ్వానించిన ఒక స్త్రీ, ఆమె పేరు రాహాబు. ఆమె ఒక వేశ్యాస్త్రీ కాబట్టి చాలా మంది వస్తుంది పోతుంది, ఎవరంతా పట్టించుకోవడం లేదు. వారి ఇంటిలోనికి ఈ ఇద్దరు యెహోషువ పంపించిన వారిద్దరు వెళ్ళారు. వారు వెళ్ళి శమరియా ఈ రాహాబు అనే వేశ్య ఇంటిలోనికి వెళ్ళిన కథ బయటకి రాజు దగ్గరికి పోయినావు. అందరూ వింటున్నారా? రాజుకు తెలిసింది, ఎరికో రాజుకి ఇది తెలిసిపోయింది. ఎందుకంటే ఎప్పుడూ మన రహస్యమనే మనకున్న విషయమనే బయట తీసుకుపోయి చెప్పిన వాళ్ళు ఉన్నారు. వారి రహస్యంగా ఆ ఇంటిలోనికి పోయినావు, కానీ ఏదో విధంగా అది రాజు దగ్గరికి వెళ్ళాడు. వెంటనే రాజు మనిషిని పంపించాడు ఈ రాహాబు దగ్గరికి, ఈ స్త్రీ దగ్గరికి. మీ ఇంటిలోనికి వచ్చిన వారెవరో మన దేశమనే అప్పగించడానికి వచ్చిన వారు కావచ్చు, వారెవరో వారిని మాకు అప్పగించండి అన్నారు. అందరు ఎక్కడ ఉన్నారా? వెంటనే ఈమె స్త్రీ చెప్పిన ఒక్క మాట, మా ఇంటికి ఇద్దరు వచ్చారు, అది నిజమే. ఈమెకి వెంటనే అర్థమైంది, రాజు మనిషినే పంపించాలంటే ఎవరో పోయి రాజుతో ఈ మాట చెప్పి ఉంది, మన ఊరి వారు కాకుండా ఉన్నవారు ఎవరో రాహాబు అని ఆ స్త్రీ దగ్గరికి వచ్చినది చూసి ఉన్నాడని చెప్పి రాజు మనిషిని పంపించాడు. వెంటనే ఈ స్త్రీ చెప్పిన ఒక మాట, రాజు మీరు చెప్పినట్లుగా నిజమే, నా ఇంటికి వచ్చాడు, కానీ వారు ఏ దేశస్థులని నాకైతే తెలియదు. హల్లెలూయా. వారు నా దగ్గర నుండి వెళ్ళిపోయింది, ఎట్టుపోయిందని కూడా నాకు తెలియదు అన్నారు. అప్పుడు ఈ వచ్చిన వారి ఇంటిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వచ్చిన వారి ఇంటిలో ఉన్నారు. దేవుని బిడలారా, శత్రు మన ఏడల మాటలాడిన విషయమనే మనము తెలుసుకోవాలి, అర్థం తెలుసుకోవాలి. రాజు పంపించిన వారు తన దగ్గరికి వచ్చిన వారు ఎవరు అన్న విషయము తెలియకుండా మనము మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శత్రువు మమ్మను పాడు చేయడానికి, శత్రువు మమ్మను నాశనం చేయడానికి, శత్రువు మన కుటుంబం అనే పిల్లలనే పాడు చేయడానికి ఏదో విధంగా మాట్లాడినదినే తెలుసుకోవడానికి ఉన్న జ్ఞానం కలిగి ఉండాలి. అందరి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. 4వ వచనం ఒకసారి చదవండి. 4వ వచనం.
ఒక నిమిషం, ఇక్కడ ఒక మర్మం ఉంది. శత్రువులతో, మనకెదురుగా ఉన్న వారితో అన్ని విషయమైన డిస్క్లోజ్ చేయకూడదు. శత్రువులతో అన్ని విషయమనే చెప్పకూడదు. కొన్ని విషయమనే రహస్యంగా దాచిపెట్టుకోవాలి. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. సొలొమోను రాజు దగ్గరికి వేరే ఒక సేవా రాజ్ఞి వచ్చాడు. అదని ఒక వైభవమనే, ఆయన దేశమనే, ఆయన ఒక సైన్యమనే, ఆయన జీవిత విధానమని అన్నిటినీ చూడడానికి సొలొమోను రాజు దగ్గరికి సేవా రాజ్ఞి వచ్చాడు, వేరే ఒక దేశంలో ఉన్న రాజ్ఞి. సొలొమోను రాజు ఏం చేసిందంటే, తన రాజధానియు తనకున్నదందయు యుద్ధోపకరణములు అందయు ఆమెను చూపించింది. మంచిది మంచిది అని చెప్పి ఆమె వెళ్ళిపోయిన తర్వాత నెబుకద్నెజర్ రాజుని పట్టుకొని యుద్ధమనికి వచ్చాడు. హల్లెలూయా. ఇదంతా పట్టుకొని పోయింది బాబిలోనులోనికి. అర్థమైందా? హల్లెలూయా. కొన్ని కార్యమనే శత్రువులతో మనము చెప్పకుండా దాచిపెట్టాలి, రహస్యంగా కాపాడుకోవాలి, మౌనంగా ఉండాలి, చేతులెత్తి దేవుని స్తుతించాలి. మరియా దగ్గరికి వచ్చి దైవదూతలు అనేక విషయమనే మాట్లాడినదంతా మరియా అది గుప్తంగా దాచిపెట్టాడు. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చి మాట్లాడిన వారు మన దగ్గర మంచిగా నవ్వుకొని మాట్లాడుతుంది, ఆ రహస్యం అంతా తీసుకుపోయి ఇంకా ఒక్కరితో మాట్లాడుతుంది. కొందరికి అలాగే స్వభావం ఉంది, రెండు చోట్ల నిలబడుతుంది. ఇక్కడ రహస్యమైన మాట్లాడి మంచిగా మాట్లాడుతుంది, తర్వాత పోయి వారితో ఇలాగే చెప్పింది, అలాగే చెప్పింది, మీ గురించి ఇలాగే చెప్పినావు అని చెప్పి వారికి ప్రీతి కొరకు మాట్లాడిన వారు రాహాబు అనే స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. వ్యభిచారిణి అయిన రాహాబు అనే వేశ్య పాపులతో పాటు నాశనం అయిపోకుండా దేవుడు ఆమెను కాపాడడానికి కారణం చెప్తున్నారు. హల్లెలూయా. తెలుసకూడదు అన్న విషయమనే రహస్యంగా దాచిపెట్టాలి. హల్లెలూయా. శత్రువు ఎరగకూడదు అన్న విషయమనే రహస్యంగా దాచిపెట్టాలి. ఈమె ఆ విషయం ఏది చెప్పలేదు. దేవునికి స్తోత్రం. మీ యొక్క రక్షణ కొరకు, మీ యొక్క విడుదల కొరకు, మీ యొక్క ఆశీర్వాదం కొరకు మనము చేయవలసిన కొన్ని కార్యములు ఉంది. తర్వాత మాట్లాడిన వేద భాగమని చూడండి. ఉపకారం చేసిన దానిని మర్చిపోకుండా, ఆ వేద భాగం కిందకి ఒకసారి కూడా చదవండి. ఇప్పుడు చదివిన వేద భాగములో 5వ వచనం చదవండి. 5వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మర్మం ఉంది. రహస్యంగా రక్షణ కొరకు రహస్యంగా దాచిపెట్టవలసిన కొన్ని విషయమనే రహస్యంగా దాచిపెట్టాలి. రక్షణ కొరకు ప్రవర్తించవలసిన విషయమనే రక్షణ కొరకు ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ఉపకారం చేయడానికి నా మనస్సు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈమె ఏం చేసిందంటే, తన ఇంటికి వచ్చిన వారినే పగలంతయు దాచిపెట్టింది. పగలంతయు తన ఇంటిలో రహస్యంగా దాచిపెట్టి, రాజు తన ఇంటికి వచ్చి అడిగిన వారందరూ విడిచి వెళ్ళిపోయి పట్టణం బయటకు వెళ్ళి వెదగి రాత్రి వరకు తన ఇంటికి వచ్చిన ఇద్దరిని దాచిపెట్టి, హల్లెలూయా, అందరి లోపలికి వచ్చి గేట్ క్లోజ్ చేసిన తర్వాత కిటికీలలో నుండి వారిద్దరినే రాహాబు బయటకు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఉపకారం చేయడానికి, సహాయం చేయడానికి, దేవుని బిడ్డలనే కాపాడిన ఒక స్వభావం. కొందరు ఎలాగే అంటే ఎవరికి ఏ సహాయం చేయరు. ఒక్క పైసా కూడా, ఒక్క సహాయం కూడా ఎవరికి చేయలేని వారు కొందరు ఉన్నారు. వారి మనస్తత్వం ఎలాగే అంటే, ఒక్క పైసా కూడా నా దగ్గర నుండి పోకూడదు, ఎక్కడ నుండి నాకు దొరకాలో అదంతా వసూలు చేయడానికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. హల్లెలూయా. ఒక నిమిషం ఆలోచించండి. మన ద్వారా ఎవరికైనా ఒక సహాయం, బాధల్లో ఉన్న వారికి ఒక సహాయం, కష్టంలో ఉన్న వారికి ఒక సహాయం, వేదనలో ఉన్న వారికి ఒక సహాయం. ప్రైజ్ ది లార్డ్. నిన్నటి దినములో మన వినేసార ప్రేమన్న వారు మమ్మీ చనిపోయిన ఒక సంవత్సరములో
వారు నాకు ఫోన్ చేసి అన్నారు, మనకు తబీద ఆశ్రమంలో అందరికి భోజనం పెడతాం అని చెప్పి మేము పోయినాము. అక్కడ దాదాపు ఒక 60-70 మందికి మధ్య భోజనం పెట్టి సమయం అంతా వారితో గడిపినాము. మమ్మీ యొక్క మొదటి సంవత్సర జ్ఞాపకార్థ దినమును. నేను అనుకున్నాను, వాస్తవంగా చుట్టాలు, రక్త సంబంధులు, ప్రియులు, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వారికి చేతులు కడిగించి భోజనం పెట్టిన దానికంటే అనాథ పిల్లలకు ఒక పూట ఆహారం. మన క్రైస్తవ జీవితంలో మనం ఎలాగే మారిపోతుందంటే, ఎవరికి ఏ సహాయం చేసినా ఒక మనసు మనకు లేదు, కానీ అందరిలో నుండి మాకు రావాలి రావాలి అని ఇష్టపడిన ఒక స్వభావం. ఇదేలాంటి స్వభావము? హల్లెలూయా. దేవుని బిడ్డలు మన దగ్గరికి, తన దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఏదో విధంగా కాపాడుకోవాలి. వేశ్యన ఈ రాహాబ్ అనే స్త్రీ, దానికి రాజు నాకేం శిక్ష ఇస్తుందో ఆమె భయపడలేదు. ఇది రాజు తెలుసుకుంటే నాకు రాబో భవిష్యత్తులో ఏమవుతుందని ఆమె భయపడలేదు. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యం 10వ అధ్యాయములో కొర్నేలియు అన్న భక్తిపరుడు, అతడు చాలా దాన ధర్మం చేసిన వాడని ఉంది. అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం చెల్లించండి. కొర్నేలియు అన్న భక్తిపరుడైన ఒకరు ఇతాలి అనే పట్టణములో అతడు కుటుంబంగా ప్రార్థించిన వాడు, మనుష్యులకి ధారాళంగా ధర్మం సహాయం చేసిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 9వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనము. అది కాదు యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమరియా స్త్రీ, ఈ రాహాబు అనే వేశ్య, ఆమె చెప్పిన ఒక మాట వినండి, అది చెప్పి నేను ముగించుకుందాం. 9వ వచనం మరలా చదవండి. ఈ దేశము దేవుడు మీకు ఇచ్చుచున్నాడని నేను ఎరుగను. ఆమేన్. తన ఇంటిలోనికి వచ్చి దేశమునే చూడడానికి యెహోషువ పంపించిన ఇద్దరితో ఈ రాహాబు అనే స్త్రీ మాట్లాడినది, ఈ సమరియా దేశము దేవుడు మీకు ఇచ్చిందని నేను ఎరుగును. హల్లెలూయాకి బలం లేదు. మీరు ఎరగవలసిన కొన్ని విషయాలు ఉంది దేవుని బిడ్డలారా. క్రైస్తవ బిడగా ఎంతకాలం బ్రతికి ఉన్నాడని కాదు. అర్థమైన వారు దేవుని స్తుతించండి. ఎంతకాలం క్రైస్తవ బిడ్డలుగా ఉన్నారు, మీరు చర్చికి వెళ్తున్నారా, వస్తున్నారా, పోతున్నారా అనేది కాదు. ఎరగవలసిన విషయమనే ఎరగాలి. ఈ రాహాబు అనే వేశ్య స్త్రీ మాట్లాడిన ఒక మాట, మీ దేవుడు, హల్లెలూయా, మీ దేవుడు మా దేశమనే మీకిచ్చుతున్నాడని నేను ఎరుగును. అది జరగలేదు ఇప్పుడు. యెరికో గోడ అలాగే ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు దాని దగ్గరికి రాలేదు. కానీ ఈ స్త్రీ ఒక నిరీక్షణ. ఈ నిరీక్షణ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకు ఉన్నాయా? 2వ రాకడ సమయంలో నేను దేవుని రాజ్యంలో కనపడుతుందని నమ్మకం ఉన్నవారు ఎంతమంది ఉన్నాడు? లేదు మనకది లేదు. వెళ్తుందా లేదా ఏమో, అదంతా మనకు తెలియదు. ఈ స్త్రీ చెప్పిన ఒక మాట, ఈ స్థలం, ఏ స్థలం? యెరికో పట్టణం. ఈ స్థలం దేవుడు మీకిస్తదని నేను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. రెండవది చదవండి, అదే వేద భాగం. మీరు ఐగుప్తు ప్రాంతంలో, ఐగుప్తు ప్రాంతంలో నుండి బయలుదేరి వచ్చినప్పుడు మార్గ మధ్యలో మీ దేవుడు మీకేమేమి చేసి ఉన్నాడో అదంతా నేను వింటున్నాను. హల్లెలూయా. దేవుడు మన కొరకు, మన మధ్యలో, మన కుటుంబంలో చేసిన అద్భుత కార్యమనే విన్నిన వారంగా ఉండాలి.
వేశ్య స్త్రీ విశ్వాసమును బట్టి పరిశుద్ధ గ్రంథములో పేరు రావడానికి ఉన్న కారణం, బలహీనమైన వారిని వాడుకొని నా ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పిన మాట, ఐగుప్తులో నుండి మీరు బయలుదేరినప్పుడు మార్గ మధ్యలో మీరు ఎన్ని రాజ్యములతో దేశములతో పోరాడి గెలిచిన విషయము, ఎర్ర సముద్రముని 2 పాయలుగా మార్చిన విషయము, యోర్దాను నదిని దాటిన విషయము నేను ఎరిగి ఉన్నాను, వింటున్నాను. హల్లెలూయా. ఏంటిది అర్థం? ఏంటిదమ్మా? మన జీవం కలిగిన దేవుని గురించిన వర్తమానం ఎరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్యాన్సర్తో ఓడి ఉన్న వాడిని స్వస్థపరచిన దేవుడు. హల్లెలూయా. హార్ట్లో ద్వారం రంధ్రమున్న ఆ అమ్మాయిని ముట్టి స్వస్థపరచిన దేవుడు. 7 సంవత్సరం గర్భఫలం లేకుండా వారిని ముట్టి బలపరిచి గర్భఫలమనే దయచేసిన దేవుడు నా విషయమునకు కూడా సమర్థుడుగా ఉన్నాడు. నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఈమె చెప్పిన మరి ఒక మాట ఉంది, మీ గురించిన భయం, మీ గురించిన భయం మా జనుల మీద ఉంది. దేవునికి స్తోత్రం. మీరు వస్తున్నాడని విన్నప్పుడు ఆ ఒక భయంగా మేము బ్రతుకుతున్నాడని. హల్లెలూయా. దేవుని బిడ్డల గురించిన భయం ఉండాలి. హల్లెలూయా. ఒక పాస్టర్తో గొడవలకి వచ్చిన వారు, ఒక పాస్టర్తో చాలా మంది గొడవలకి వచ్చినప్పుడు ఆ పాస్టర్ ఒక్క మాట అన్నారు, నవ్వుకొని, మీరు గొడవలకి వచ్చింది నన్ను కొట్టడానికి వచ్చింది. ఒక్క నిమిషం నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తే సంవత్సర ముగింపు ముందు మీ ప్రాణమనే తీసిన దేవుడు నాకున్నాడు. కానీ ఆ యేసయ్య నామ పేరిట నేను క్షమిస్తున్నాను. హల్లెలూయా. మా కొరకు యుద్ధం చేయడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నారు. గట్టిగా మీరు కన్నీరు విడిస్తే మీ కొరకు కార్యం చేసిన దేవుడు. కన్ను ముందు అనుభవం ఉన్నప్పుడు భయపడాలి. ఎంతమంది నమ్ముతున్నారు మన కొరకు యుద్ధం చేసిన దేవుడు ఉన్నాడని? మీరు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండే సరిపోతుంది. ఊరకుండడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. మీరు ఎవరితో చెప్పడం అవసరం లేదు, మీ బాధలు షేర్ చేయడం అవసరం లేదు, శత్రువుతో పోరాడడం అవసరం లేదు. మీ బాధలు ఎరిగిన దేవుని సన్నిధిలో మోకరిస్తే సరిపోతుంది. మీ కొరకు కార్యం చేసిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈమె చెప్పిన మాటే అది, మీ గురించిన భయం. ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు అనేక దేశస్తులతో యుద్ధం చేసి నాశనం చేసి ఎర్ర సముద్రం అనే 2 పాయలుగా మార్చినది, ఆకాశము నుండి మన్నా వర్షిపించి పోషించినది, మాంసం ఇచ్చి పోషించినది, బండలో నుండి నీలిచ్చి వారిని దాహం తీర్చినది మేము వింటున్నారు. మీ గురించిన భయం. దేవుని బిడలారా, మన గురించిన భయం ఇతరులకు ఉండాలి. మీరు ప్రార్థించిన కుటుంబం మిమ్మల్ని ముట్టడానికి భయపడాలి. మీ ప్రార్థించిన దేవుని బిడ్డ మీకు ఎదురుగా నిలబడానికి జనం భయపడాలి. వారి పక్షంగా యుద్ధం చేసిన ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సంవత్సరం దాటక మున్పే, సమయం రాకముందే మీ కొరకు కార్యమనే సఫలం చేసిన ఒక దేవుడు. మీరు నిశ్శబ్దంగా ఉంటే సరిపోతుంది. సమస్త దానినే పరిష్కారం ఇవ్వడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడని ఈ రాహాబు అనే వేశ్య. హల్లెలూయా. ఈమె ఒక్క మాట కూడా అన్నారు, నేను ముగించుకుందా, మాతో ఒక్క ఒప్పందం చేయాలి, ఒక్క ఒప్పందం చేయాలి. దినమును దాటిన తర్వాత ఈ పట్టణమనే మీరు వచ్చి ఆక్రమించినప్పుడు, పాడు చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేయాలి. వేశ్య స్త్రీ ఒక మాట, మీ దేవుడైన యెహోవా బలమైన భుజ బలముతో కూడా వచ్చి ఈ యెరికో పట్టణమనే నాశనం చేసి అందరినే నాశనం చేసినప్పుడు దయచేసి నన్ను నీవు జ్ఞాపకం చేయాలి, నిన్ను నేను కాపాడు. వారిద్దరు అన్నారు, మేము ఈ పట్టణంలోనికి వచ్చి పాడు చేసినప్పుడు తప్పకుండా నిన్ను కాపాడుతా. హల్లెలూయా. దేవుని బిడలారా, మనము ముందుకు చదివిన ఎడల ఆ యెరికో గోడనే కూలగొట్టి
ఎరికో గోడ చుట్టూ 7 మారు నడిచి 7 రోజు నడిచి, అందరు ఇక్కడ ఉన్నారా? 7 రోజు నడిచి 7వ రోజు మాత్రం 7 సారి నడిచి బూర మోదినప్పుడు హల్లెలూయా ఎరికో గోడ కూలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ గోడ లోపలికి వెళ్ళి సమస్త దానినే ప్రతి ఒక్కరినే చంపేశాడు. ఇశ్రాయేల్ ప్రజలు హల్లెలూయా చంపేసినప్పుడు యెహోషువ ఒక్క మాట అన్నాడు. రాహాబు అనే స్త్రీ ఇంటికి వెళ్ళి తనకున్న ఇంటి వారినే తన చుట్టాలినే సంఘస్థులనే కాపాడుకో. ఒక చేతులెత్తండి దేవునికి స్తోత్రం. ఆ రాహాబు అనే వేశ్య స్త్రీని, ఆమె కుటుంబమనే, వారి చుట్టాలినే, వారి సంఘస్థులనే, వారి సంఘమనే కాపాడుకో, ముట్టకూడదు. నీవు బలహీనుడుగా ఉండి దేవుని కొరకు ఒక్క అడుగు పెడితే మీ తరపున మీ కుటుంబమనే కాపాడిన దేవుడు, మీ తరపున మీ ద్వారా మీ సంఘమనే కాపాడిన దేవుడు, మీ చుట్టాలనే కాపాడిన దేవుడు. మీరు దేవుని బిడ్డలుగా జీవించిన ఎడల బలహీనమైన వాడినే వాడుకొనిన దేవుడు. జ్ఞానులనే సిగ్గుపరచుటకు సమాజంలో బలహీనుడు అయిన వాడినే వాడుకొనిన ఒక దేవుడు. దేవా ఈ రోజు నన్ను వాడుకో. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవా ఈ ఉదయ కాలంలో నన్ను, నా కుటుంబమనే మీ చిత్త ప్రకారం వాడుకో. హల్లెలూయా. ఒక సమర్పణం చేయగలిగితే మమ్మల్ని వాడుకొని ఉన్నతంగా మార్చిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.